మెండైన కాంతితో మేరు బంగారు పర్వతముండ, వెండి బంగారుకై వెలుగనేల, సాక్షాత్తు దేవుడే సాయిబాబాగా ఉండ, మరి ఒక్క గురువుపై మనసు ఏల. జన్మ జన్మల సత్సర్వ జపం వలన తెలుసుకున్నాము శ్రీ సాయి దైవశక్తి. కనుక వదలద్దు స్వామి పాదాలను తలలోనైనా, పట్టి ఉందాము శ్రీపాద పద్మములు. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామం అర్పిస్తూ అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మహోన్నతంగా మహావైభవంగా ముగిసినటువంటి ఈ 100 గంటల భజన నిర్వహించినటువంటి అందరికీ కూడా శుభాభివందనాలు, శుభాభినందనలు. సత్యసాయి భగవానుడి ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండాలని అందరి తరఫున ప్రార్థిస్తూ, మరి స్వామి ఎక్కడే రాసింది ప్రేమ సేవ. స్వామి ఎప్పుడూ చెప్పేటువంటిది ప్రేమ పెంపొందించుకుని, ఆ ప్రేమ ఏ విధంగా వస్తుంది అంటే నామస్మరణ వలనే అని చెప్పారు స్వామి. అలాగే సేవ, ఈ 2 రెక్కల్ని పెట్టుకొని ఎగిరిపోండి అన్నారు స్వామి. హైదరాబాద్లో వారు చికాగోలో ఉంటారు ఈ దంపతులిద్దరు. వారు చికాగో నుంచి కొరియా వెళ్ళారు. స్వామి ఆజ్ఞ మేరకి భారతదేశం వచ్చి హైదరాబాద్లో ఉండడం మొదలుపెట్టారు. వారున్న అపార్ట్మెంట్లో కింద సత్యసాయి మందిరం, నిత్యము భజనలు, అలాగే నగర సంకీర్తన జరుగుతూ ఉంటాయి. మరి వారు 4th ఫ్లోర్లో ఉంటూ ఉంటారు. అదే 4th ఫ్లోర్లో మన ఫేమస్ క్రికెటర్ శ్రీ వివిఎస్ లక్ష్మణ్ గారు కూడా ఉండేవారు. వారు ఈ విషయాన్ని ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో చెప్పారండి. ఈ దంపతులు 2013లో ఒక ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2013లో వారు వెళ్తే ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ణయించారు. 3 నెలల తర్వాత వారు వెళ్తే ఆయనకి స్టమక్ క్యాన్సర్ అని చెప్పి ధృవీకరించారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆవిడ కానీ ఆయన కానీ, ఆవిడ 3rd స్టేజ్, ఆయన 4th స్టేజ్, ఇద్దరు కూడా 3 నెలలు మించి బ్రతకరు అని చెప్పి. ఈ కేస్ స్టడీ చేసింది లక్ష్మణ్ గారు ఫాదరే. అయితే వారు ఏమాత్రం భయపడలేదు. నిత్యము సేవా తత్పరులు, వారు సేవ చేస్తూనే ఉన్నారు. అలాగే ఉదయము సాయంత్రము పూజ భజన చేస్తూనే ఉన్నారు. ఇది దాదాపు 2019లో లక్ష్మణ్ గారు చెప్తూ ఆ దంపతులు ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా సుక్షేమంగా ఉన్నారు. ఎంత అపారమైనది. మరి నిత్యము మనం ఆ స్వామి వారి సేవలో నామస్మరణలో ఎలా తరిస్తామన్న దానికి ఒక్క చిన్న ఉదాహరణ. మనకి అందరికీ కూడా ఇటువంటి విషయాల్లో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. కాబట్టి ఇంత చక్కగా వైభవపేతంగా నామస్మరణ చేసేటువంటి స్వామివారికి